ఈరోజు మీరు వినే సందేశం చాలా కీలకమైన సందేశం, మీలో ప్రతి ఒక్కరికి అవసరమైన సందేశం. ఎందుకు తెలుసా? కొంతమంది నరాల్లో అపహాస్యం ఇమిడిపోయి ఉంది, ఎగతాళి చేసే మనస్సు ఇమిడిపోయింది, ఇతరులను చులకన చేసే మనస్సు లోపల ఇమిడిపోయింది మీలో అనేకులకి. అందరికని నేను చెప్పను కానీ అనేకులకి. ఇది పోతేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది మనుషులను చులకన చేసే స్వభావం ఉంది చూసావు, అది పోతే నువ్వు దీవించబడతావు. నీకంటే తక్కువ వారిని చూసి అపహాస్యం చేస్తావే, అది పోతే నువ్వు వర్ధిల్లుతావు. నేను గొప్పవాడిని, మిగిలిన వాళ్ళు పెద్ద విషయం లేదు అన్నట్లుగా ఇతరులను చూసి అవహేళనగా మాట్లాడతావే, తక్కువ చేసి మాట్లాడతావే, అయిపోయిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. శరీరంలో ఏ కోసైనా కూడా అవహేళన అనేది ఉంచుకోకండి, అపహాస్యం అనేది పెట్టుకోవాకండి. అపహాస్యం అనేది ఎవరికి ఉంటుందయ్యా అంటే, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఒక వ్యక్తిని నువ్వు చులకనగా మాట్లాడాలంటే అది సర్వసాధారణంగా జరిగే పని కాదు. నీలో లోపల దాగి ఉన్న గర్వం మాట్లాడిస్తుంది. నీకంటే అల్పుణ్ణి కూడా ఘనపరిచే స్థాయికి నువ్వు రాగలిగినప్పుడే నువ్వు పరిపక్వత చెందిన క్రైస్తవుడు అయ్యావని అర్థం. నీ ఎదుటున్న అల్పులను కూడా సన్మానించగలిగిన స్థాయికి రాగలిగినప్పుడే నువ్వు పరిపక్వత చెందిన క్రైస్తవునిగా రూపొందించబడ్డావు, తయారు చేయబడుతున్నావు అనేది అర్థం. అపహాస్యపు ధోరణి, అపహాస్యపు వైఖరి, అపహాస్యపు మనస్సు మనలో ఎవరికి ఉండకుండా ఉండునోగాక. చెప్పలా, గట్టిగా చెప్పండి ఆమేన్. మంచిగా చెప్పాలి ఆమేన్. ఏ కోశానైనా, సామెతల గ్రంథం 17:5, పేదలను వెక్కిరించు వారి సృష్టికర్తని నిందించు. ఒక్క మాట చాలు. ఈ మాట ఎంత తీవ్రతరమైనది. బీదలను వెక్కిరించు వాడిని దేవుడు ఎంతగా పట్టించుకుంటున్నాడు అనేది వచనం చెప్తోంది. వాడు దేవుణ్ణే ధిక్కరిస్తున్నట్టు లెక్క. ఎవరిని? బేదలను వెక్కిరిస్తే నువ్వు ఎవరిని ఎక్కిరించినట్టు? దేవుణ్ణే. ఏళ్ళదే ఉందిలేరా బేదోళ్ళు, ఏళ్ళదే ఉందిలేరా పేదవాళ్ళు, వీళ్ళదే ఉందిలేరా లేనోళ్ళు, వీళ్ళదే ఉందిలేరా అనే మనస్సు నీకు వస్తుందా? నువ్వు మనస్సును కూడా భేదవాడిని చూసి అసహించుకోవద్దు, అపహసించొద్దు, పరిహసించొద్దు, తోలనాడొద్దు, తక్కువ మాట్లాడొద్దు. ఎందుకు తెలుసా? వారి సృష్టికర్త అయిన దేవుడు వారిని గమనిస్తున్నాడు. వారిని నువ్వేమేమంటున్నావో కూడా వింటున్నాడు. నీ ప్రార్థనలే కాదు, నువ్వెవరెవరిని ఏమేమంటున్నావో కూడా ఇంకా మరి స్పష్టంగా వింటున్నాడు ఆయన. అందుకని బీదవాళ్ళను చూసినప్పుడు నీ వైఖరి ఏంటి? ఎక్కడో సంగతి వద్దు, మన ఊర్లో సంగతి మాట్లాడుకుందాం. ఎక్కడో సంగతి వద్దు, నీ తోటి విశ్వాసి ఎడల నీకున్న వైఖరి గురించి ఆలోచించి పోట. భేదవాడి ఎడల నీ వైఖరేంటి? పేదవాడి ఎడల నీ వైఖరేంటి? నీకంటే తక్కువ డబ్బు ఉన్నవాడి ఎడల నీకున్న వైఖరేంటి? ఆస్తులు లేనివాడు, స్థిర చరాస్తులు లేనివాడు, ఉద్యోగము లేనివాడు, వెనక ఏమీ దాయనివాడు, తనకంటూ ఏమీ లేనివాడు, వస్త్రాలు సరిగ్గా లేనివాడు, ఏ పూటకు ఆ పూట తిండిని సమకూర్చుకొనుచున్నవాడు, తన పిల్లలను సరిగ్గా చదివించలేనివాడు, సరి అయిన ఇల్లు లేనివాడు, వాడిని చూసినప్పుడు నీ వైఖరి ఏంటి? వెక్కిరిస్తున్నావా? ఏళ్ళదే వదిలేరా అనుకుంటున్నావా? ఏళ్ళతో నాకేమీలే అని అనుకుంటున్నావా? వాళ్ళు పక్కనుంటే నీకు అసహ్యత వస్తుందా? ఎలా ఉండాలి పేదల ఎడల నీ వైఖరి అంటే? యోబు తన శ్రమలలో ప్రార్థన చేస్తూ అంటాడు, పేదలైన వారు ఇచ్చేయించిన దాన్ని నేను ఇచ్చాను కదయ్యా అని
తన కష్ట సమయంలో దేవునికి ప్రార్థన చేస్తూ పేదలకు తాను చేసినటువంటి మర్యాదని, దానగుణాన్ని దేవుని సన్నిధిలో గుర్తు చేసుకొని కన్నీళ్లు విడుస్తున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రసంగం డబ్బున్న వాళ్ళకి వ్యతిరేకమైంది కాదు, లేకపోతే దేవుడు ధనవంతులకు వ్యతిరేక కాదు. ధనవంతులను తయారు చేసేదే దేవుడు, నీకు ధనమునిచ్చేదే దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. అయితే యోబు ధనవంతుడైన తర్వాత పేదలను తృణీకరించినట్లుగా ఎక్కడ ఒక వచనమైనా చూపించగలుగుతారా? అంత ధనికమైన స్థితిలో ఉన్న పేదల ఎడల తనకున్న వైఖరి తన ప్రార్థనలో తెలియజేస్తా ఉన్నాడు. అదేంటో తెలుసా? తన స్థితి బాగా ఉన్నప్పుడు, శ్రీమంతునిగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, ఆర్భాటంగా బ్రతుకుతున్నప్పుడు, పేదలు తన గడప దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా అన్నప్పుడు వారికి ఇచ్చాడు. ఇచ్చిన దానిని ఇచ్చాడే తప్ప ఏ రోజును కూడా వారిని తృణీకరించలేదట. గడప దగ్గర వారిని అవమానపరచలేదట, ఇష్టానుసారంగా మాట్లాడలేదట, తృణీకరించి మాట్లాడలేదట. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు తన ప్రార్థన ద్వారా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యోబు చేసిన ప్రార్థన నీకు చాలా అవసరం. నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు నీ ప్రార్థన మరింత బలవంతం లేదా బలమైనదిగా మార్చబడాలంటే నువ్వు ఎవరికైనా ఏదైనా మేలు చేసిన సందర్భం ఏదైనా గుర్తు వస్తే చెప్పు దేవుని సన్నిధిలో. నీ తిండి నీకే సరిపోదు, నీ డబ్బు నీకే సరిపోదు. ఒకడికి రూపాయి ఇచ్చిన పరిస్థితి నీకు లేదు. మనలో ఎవరు కోటీశ్వరులు లేరు. ఉన్నదానిలో ఎవరికైనా ఎప్పుడైనా ఇన్నేళ్ల నీ క్రైస్తవ జీవితంలో ఇచ్చిన అనుభవం నీకుంటే నువ్వు ధన్యుడివే. పేదలకు ఎవరైతే, అక్కర్లో ఉన్న వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారు అక్కర్లో ఉన్నప్పుడు కూడా దేవుడు యోబును జ్ఞాపకం చేసుకున్నట్లుగా సహాయం చేసి రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలో శక్తి ఉండాలంటే మనము దేవుని వాక్యమును నెరవేర్చిన యోబు వంటి వారమై ఉండాలండి. ఒకవేళ యోబు ప్రార్థన దైవ చిత్తానుసారమైనది కానిదైతే దేవుడు పరిశుద్ధాత్ముడి మాటను రాయించేవాడు కాదు. ఇది స్వనీతి అయితే నిజంగా పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టేవాడు కాదు. అతనిలో నిజమైన నీతి ఉంది, అది దైవ నీతి కాబట్టి రాయించి పెట్టాడు. అది మన సంఘమునకు మాదిరిగా ఉండాలి కాబట్టి ఆ మాట ఈ పూట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పేదలు ఇచ్చిన దాన్ని నెరవేర్చకుండా నేను ఉండలేదే. యోబు అంత ధనవంతుడైన ఏ పేదనైనా తృణీకరించలేదండి. అందుకనే యోబు రెండంతలుగా ఆశీర్వదించబడడానికి దైవ కృపను పొందాడు. స్తోత్రం, హల్లెలూయా. అతని గుడారం మీద దేవుని రహస్యం అనగా ఏంటో తెలుసా? అతడు పేదలను ప్రేమించే మనస్సు కలిగిన వాడు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్. నీ గుడారం మీద దేవుని రహస్యం ఉండునుగాక. ఏంట రహస్యం? పేదలను ప్రేమించే మనస్సు. నీ తోటి వారిని ప్రేమించండి. మళ్ళీ చెబుతున్నా, మనలో కోటీశ్వరులు ఎవరు లేరు, లక్షాధికారులు కూడా ఎవరూ లేరు. ఉంటే ఒకళ్ళు ఎదురు ఉండొచ్చేమో, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. నీకున్న దాంట్లో నువ్వు చేయగలిగితే నీ కష్టకాలంలో నీకు చేయి చాపడానికి దేవుడు త్వరపడతాడు, ఆసక్తి చూపుతాడు. యోబు పనిచేసి ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన వినిన దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. బోయజు ఎంత పెద్ద ఆశావండి, ఎన్ని ఎకరాల పొలం ఉందో. ఇతడు ధనవంతుడు మాత్రమే కాదు, సంస్కారవంతుడు, శ్రీమంతుడు మాత్రమే కాదు, పేదలను గుర్తించి ప్రేమించి ఆదరించగలిగిన మంచి మనసున్న మనిషి. మనిషి అంటే మహానుభావుడు అని అర్థం. మనిషి అంటే సాధారణమైన మనిషి. అంత ఆస్తున్నా ఎక్కడైనా అతనికి తృణీకార స్వభావం లేదు. భర్తను కోల్పోయి కడు పేదరికంలో ఉండి ఈ పూటకు తింటే చాలు అని పొట్ట చేతబట్టుకొని ధైర్యం చాలక బిక్కుమంట ఆ పొలంలో అడుగుపెట్టినటువంటి
రూతును చూచి బోయజు తన పనివారికి ఆజ్ఞాపిస్తున్నాడు, ఈమెను ఎవ్వరూ ముట్టవద్దు, ఈమెకు ఆహారం ఇవ్వండి, యవనస్తులు ఎవరు ఈమెని ముట్టొద్దో, కదిలించొద్దో, ఈమెకి నీరును తోడివ్వండి, ఈమె పనికి ఆటంకం కలిగించొద్దు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత పరీక్షిస్తాడు. సోదరి సోదరుడా, నువ్వే పరిస్థితి నుంచి వచ్చావు, నీ ప్రారంభం ఏంటి, నీ తొలి దినాలు ఏంటి, నువ్వే స్థితిలో నుంచి వచ్చావు, ఏ బండ నుంచి చెక్కబడ్డావు, ఏ గుంట నుంచి తీయబడ్డావు, ఏ పరిస్థితుల్లోంచి లాగాడు దేవుడు. చూస్తాడు ఆయన. ఇప్పుడేదో ఉందని మిడిసిపడే నైజం బోయజుకు లేదు. బోయజు ఎలాంటి వాడో తెలుసా? అతను ఎంత ధనికుడైనా, ఎంత శ్రీమంతుడైనా పేదవారిని కనికరించగలిగిన వాడు, ఆదరించగలిగిన వాడు, హక్కును చేర్చగలిగిన వాడు, ఆకలిని తీర్చగలిగిన వాడు, అవసరతలు తీర్చగలిగిన వాడు, సమీపించుటకు అవకాశం ఇవ్వగలిగిన వాడు, తన పొలంలో ఉన్న పేదలందరినీ ప్రేమించగలిగిన వాడు, దీవించగలిగిన వాడు, పనివారిని గౌరవించగలిగిన వాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. తనను అందరూ గౌరవించాలని కోరుకున్న వ్యక్తి కాదు, కానీ తన యొద్ద పని చేయుచున్న పేదలను గౌరవించిన ఘనమైన వ్యక్తి. స్తోత్రం చెబుతారు మంచిగా? హల్లెలూయా. ఈరోజు చాలా మంది పరిస్థితి ఎట్లా తయారైందంటే, డబ్బుంటే గౌరవించటం. ఏముంటే? డబ్బుంటే గౌరవించటం, డబ్బు లేకపోతే. నువ్వు డబ్బు మనిషి అయితే డబ్బు ఉన్నవాడిని గౌరవిస్తావు, నువ్వు డబ్బు మనిషి అయితే డబ్బున్నవాడు చుట్టూ తిరుగుతావు, నువ్వు డబ్బు మనిషి అయితే డబ్బున్న వాళ్ళ ఇళ్ళకే వెళ్తావు, నువ్వు డబ్బున్న వ్యక్తివి అయితే డబ్బున్న వాళ్ళనే నువ్వు స్నేహితులుగా భావిస్తావు. ఎప్పుడు నీ కలలో ఇలలో ఎక్కడైనా డబ్బే డబ్బే, డబ్బున్న వాళ్ళు డబ్బు, డబ్బు ఆలోచన, డబ్బు సంభాషణ. బోయజు సంబంధ బాంధవ్యాల్లో కానీ, సంస్కారంలో కానీ, గౌరవించేటువంటి విధానంలో కానీ అతని ఆధ్యాత్మిక పరిణతి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంది అంటే, నా ఎదుట ఉన్నవాడు డబ్బున్నవాడా కాదా అతనికి సంబంధం లేదు, భేదవాడా ఘనుడా అతని నిమిత్తం లేదు. అతనికల్లా ఒకటే, దేవుని యందలి భయము. స్తోత్రం చెప్పండి. ఎవరైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో వారు పేదలను గౌరవిస్తారు, పేదలను ఘనపరుస్తారు, పేదలను ఆశీర్వదిస్తారు, పేదలను చేర్చుకుంటారు. సోదరి, తృణీకరిస్తున్నావా? అయ్యా, ఇతరులను గౌరవించలేని పరిస్థితుల్లో నీ డబ్బు నీకు ఆటంకం కలిగిస్తుందా? అసహించుకోవద్దు పేదల్ని. దావీదు తన స్థితి తాను ఎరిగిన వ్యక్తి. ఎంత పేదరికంలో ఉంటే, ఎంత దరిద్రుడిగా ఉంటే, ఎంత పేదరికాన్ని అనుభవిస్తే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడో దావీదు ఎరిగిన వ్యక్తి. దావీదేమి ఆగర్భ శ్రీమంతుడేం కాదండి. దావీదు నాన్నగారేమి భూస్వామి కాదు, ఆసామి కాదండి. అతనికి ఏమి విస్తారమైన పశు సంపద లేదండి. ఒక చిన్న మంద, స్మాల్ ఫ్లాక్. దావీదు గురించి తాను ఏమని చెప్పుకుంటాడంటే, నేను దరిద్రున్నయ్యా, ఈ స్థితిలో నన్ను రాజుగా ఆయన ఉంచాడు, ఇది ఆయన కృప. తన స్థితిని ఎన్నటికి మరిచిపోని దీనత్వం, తగ్గింపు, సాత్వికం, విధేయత, వినమ్రత కలిగిన దావీదు కాబట్టి ఆ కుంటోడితో నాకెందుకులే, ఆడి దారినాడు పోయాడు కదా, ఎక్కడో చోట బతుకుతున్నాడు, ఒక మెతుకు తింటున్నాడు కదా, ఎంత రాజనగరానికి ఆడిని పిలవాలా? నేను ఏ భోజనపు బాళ్ళ దగ్గర అయితే భోజనం చేస్తున్నానో నా పక్కన వాడిని కూర్చోబెట్టుకోవాలా అని అనలేదు. కానీ తనకు మేలు చేసిన తన స్నేహితుడైన, ప్రియమైన ప్రాణ స్నేహితుడైన యోనాతాను నిమిత్తం తన కుమారుడైన మెఫీబోషెతును పిలిపించి, మెఫీబోషెతు, చిరకాలము నీవు నా భోజనపు బల్ల యొద్ద ఉండాలి అని కోరుకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు. గట్టి కొట్టట్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దరిద్రతను అనుభవించాడో దావీదుకు తెలుసు. అతడు రాజు కాకమునుపు ఎంత చిన్న మందకు పరిమితమైపోయిన ఒక చిన్నవాడో దావీదుకు తెలుసు. అతడు ఎంత దరిద్రతను అనుభవించాడో, ఏ పేదరికాన్ని అనుభవించాడో దావీదు మరిచిపోలేదు.
అందుకనే అభాగ్యునిగా, నిర్భాగ్యునిగా, ఎవడూ లేని ఒంటరిగా, నాగా బ్రతుకుతున్న మెఫీబోషెతును తన మనసులోనికి తెచ్చుకుని ప్రేమపూర్వకంగా ఆహ్వానించి ఆ కుంటివాణ్ణి అధికారునిగా చేశాడు. స్తోత్రం చెప్పండి. భూస్వామిగా మార్చాడు. హల్లెలూయా. పని వారిని అప్పగించాడు పరిచర్య చేయడానికి. హల్లెలూయా. ఆస్తులను తన పేర రాయించాడు. దావీదు మెఫీబోషెతు యొక్క యోగ్యతని చూడలేదు, అయోగ్యతని చూడలేదు. తనకు దేవుడు చేసిన మేలు గుర్తుపెట్టుకుని దాని ద్వారా మేలు చేశాడు. ఈ రోజున దేవుడు నిన్ను ఎంత మేళ్ల గుండా నడిపించి ఈ స్థితికి తెచ్చాడు నువ్వు మర్చిపోతే నీకు మెఫీబోషెతు వంటి వాళ్ళు కనపడరు. మెఫీబోషెతు ఏమన్నా కళ్ళ ముందు ఉన్నాడా దావీదు కనికరించడానికి, కరుణించడానికి, ఆహ్వానించడానికి? 5,000 కిలోమీటర్లు అంట అకార్డింగ్ టు బైబుల్ హిస్టరీ. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తిని లోదేబరు ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి పిలిపించాడు. ప్రేమ ఎంత దూరమైనా వెళ్ళగలదు. స్తోత్రం చెప్పండి. కనికరం ఎన్ని కిలోమీటర్లైనా వెళ్ళగలదు. హల్లెలూయా. కరుణ ఎన్ని మైళ్ళ దూరమైనా దాటుకొని వెళ్ళగలదు. ఎన్ని కంచెలనైనా దాటగలదు. ఎన్ని దేశములనైనా దాటగలదు. నిన్ను దీవించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని భేదవారిని ఘనపరచు, గౌరవించు, ప్రేమించు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49-50 వచనాలు. యెహెజ్కేలు 16:49-50. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి నీ దాని కుమార్తెలకు కలిగిన గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచార సుఖస్థితి అనున్నది. అది దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండానో వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టితిని. దేవుడు సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను దీవించినప్పుడు వాళ్ళు ఎట్లా తయారయ్యారంట? గర్విష్ఠులయ్యారట. ఆహార సమృద్ధి చేత గర్వం, నిర్విచార స్థితి, సుఖస్థితి, ఎవరికి సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక బెగబట్టిన పరిస్థితి. అందుకే దేవుడు వారిని వెళ్ళగొట్టాడట. వెళ్ళగొట్టాడు దేవుడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్ని సందర్భాల్లో కాకపోయినా ఎక్కువ సందర్భాల్లో కృపను తొలగించాడు, కృపను కొట్టివేశాడు, కనిక్రమను తీసివేశాడు. ఏంటంటే వాళ్ళు పాపం వీళ్ళకు కలిగిన ధన సమృద్ధి, ఆహార సమృద్ధిని బట్టి వాళ్ళు ఏం చేశారంట? గర్వించారు, అహంకరించారు, భేదలను పట్టించుకోలేదట. ఇక వాళ్ళు ఏం చేశారట? నిర్విచార సుఖస్థితికి వచ్చారు. నిర్విచార సుఖస్థితి అంటే విచారమే లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాక్యం చదవాల్సిన అవసరం లేదు, ఎవరి గురించో ప్రార్థన చేయాల్సిన భారమో లేదు, ఒక విచారం అనేదే లేదు. ఈ పరిస్థితిలో వాళ్ళ అహంకార దృష్టిని, గర్వపు హృదయాన్ని చూసిన దేవుడు అట వాళ్ళని వెళ్ళగొట్టాడు. ఈరోజు ఒక మాట చెప్పనివ్వండి. కొన్ని సంవత్సరాల క్రితం నీ వస్త్రం ఏది, ఈరోజు నీ వస్త్రం ఏది? దేవుని చేత దీవించబడి హెచ్చించబడిన నీవు తక్కువ వెలగలిగిన వస్త్రాలు కట్టుకున్న వాళ్ళని చూసే నీ చూపేంటి? తల నుంచి అరికాల దాకా చూసి ఏళ్ళదే ఉంది, ఆ చీర ఏంది, ఆమె ఏంది అనుకున్నావా? ఒకప్పుడు నీకు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, దేవుడు నీకు వస్త్రాలు ఇచ్చాడు. ఈరోజు చిరిగిన బట్టలు వేసుకున్న వాళ్ళు లేదా సరైన వస్త్రాలు లేని వాళ్ళని చూసి నీ ఆలోచన ఏంటి తమ్ముడు, సహోదరుడు? అయ్యా ఏంది లేట్ వచ్చారు అని చూస్తున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఒకప్పుడు నీకు బట్టలే లేవు. ఎక్కడి నుంచి వచ్చావు? ఒకప్పుడు నీకు వస్త్రాలు సరిగ్గా లేవు. ఎక్కడి నుంచి వచ్చావు? ఒకప్పుడు నీకు ఆకర్షణీయమైన వస్త్రాలే లేవు. ఈరోజు దేవుడు నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నువ్వు ప్రభుని స్తుతించాలి తప్ప నువ్వు ఏ స్థితినైతే దాటి వచ్చావో ఆ స్థితిలో ఇప్పటికీ ఉన్న వారిని చూసి ఎప్పటికీ గర్వించొద్దు. నువ్వు నమ్మాల్సింది, భయపడాల్సింది ఏంటో తెలుసా? నిన్ను దీవించిన దేవుడు, ఆ స్థితి నుంచి దాటించిన దేవుడు వారిని కూడా ఒక దినమున నీకంటే పైగా హెచ్చించగలడేమో.
ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. ఎప్పుడు నీకున్న స్థితి అలాగే ఉంటుందని గర్వించొద్దు. నువ్వు తగ్గున్నావా, లోబడ్డావా, విధేయుడు అయ్యావా, తగ్గించుకున్నావా, తోటి వారిని ప్రేమించావా, నీ సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. పేదలను తృణీకరించావా, వీళ్ళని వెళ్ళగొట్టినట్లుగా పంపించేస్తాడు, కృపలో నుంచి దూరపరుస్తాడు. ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఈరోజు నీకు ఆహార సమృద్ధి ఉండి పలావులు వండుకొని తినొచ్చు. ఏమి లేనోడిని చూసి తృణీకరించొద్దు. ఉంటే పెట్టు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. అంతేగాని సరైన తిండి తినలేనోళ్ళని చూసి వీళ్ళు బతికేప్పుడు ఇంత ఏ శాపం ఉందో అంటే నువ్వు ఏ శాపాలు అనుభవించి వచ్చి ఈ స్థితికి వచ్చావు? నడమంత్రమా? మనిషిని మనిషిగా చూడండి, మనిషిలో డబ్బును ఎతక్కండి. మనిషిని మనిషిగా చూడండి, చీరగా చూడకండి. మనిషిని మనిషిగా చూడండి. మనుషులు చూస్తే నీకు వస్త్రాలు గుర్తొస్తున్నాయి, బంగారం గుర్తొస్తుంది, డబ్బు గుర్తొస్తుంది. అంటే మనిషి బంగారమా, వస్త్రమా, వెండ, ఆభరణమా, అందమా, ఐశ్వర్యమా, ఇల్లా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వారి ప్రాణాన్ని పోగొట్టుకోవటం ఏం ప్రయోజనం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉన్న వేల రూపాయల వస్త్రాల కంటే నీ ఎదుట ఉన్న పేదవాడి ప్రాణాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకడు వస్త్రం మీద వస్త్రం వేసాడు, వస్త్రం మీద వస్త్రం వేసాడు. అబ్బబ్బా, వేసిన బట్టలు మళ్ళీ వేయలేదు. ఎక్కడికి పోయాడు? ఎక్కడికి వెళ్ళాడండి? వేదనకరమైన స్థలం. బట్టలు లేనాడికి ఎక్కడికి వెళ్ళాడు? నెమ్మది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఈ భూమి మీద ఎన్ని జతల బట్టలు ఉన్నాయి? స్తుతించు. గర్వించావనుకో, రోజుకు ఒకటి వేసుకో. ఎవడొద్దన్నాడు నిన్ను? రోజు కాకపోతే పూటకు ఒకటి వేసుకో నీకుంటే. కానీ లేనోడిని చూసి ఎందుకని తృణీకరిస్తున్నావు? నిర్భాగ్యుడు, అభాగ్యుడు, వస్త్రహీనుడు అయిన పేద లాజరు పరదైసును స్వతంత్రించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వస్త్రాలు ఉన్నవాడికి ఈ లోకంలో విలువనిచ్చారు. వస్త్రహీనుడైన వానికి దేవదూతలు విలువిచ్చి తీసుకెళ్ళారు. స్తోత్రం చెప్పండి. దేవుని దృష్టిలో ఎవరికి విలువ ఎక్కువ? బట్టలు ఉన్నవాడికి, లేనివాడిగా? భక్తి కలిగి ఉంటే బట్టలు లేకపోయినా దేవుడు దీవిస్తాడు. ఇతడు రోజుకు ఒక రకమైన వంటకం తిన్నాడు. కానీ ఆ పేద లాజరు అతడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు ఏరుకొని తిన్నాడు. పరలోకంలో ఎవరి స్థితి గొప్పగా ఉంది? బల్ల మీద కూర్చున్న వాడి స్థితి గొప్పగా లేదు. బల్ల కింద పడిన రొట్టె ముక్కలు ఏరుకొనినటువంటి దరిద్రుని స్థితి గొప్పగా ఉంది. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో నువ్వు ఎంత ధనవంతుడివి, ఎంత శ్రీమంతుడివి, ఎన్ని లక్షలను ఎంత వెనకేసావు, ఇది దేవుడు చూడడు. నువ్వు పరలోకంకి వెళ్ళిన తర్వాత నీకు ధనవంతుడువా కాదా? అక్కడ ధనం ఉందో లేదో చూసుకో. ఒక కలెక్టర్ గారు ఉన్నారట, కలెక్టర్ గారికి డ్రైవర్ ఉన్నాడట, ఇద్దరు చనిపోయారంట. కలెక్టర్ గారు మంచి భక్తే చేశాడు, ఒక ఇల్లు చూపించాడు. అది చిన్న ఇల్లు. భూలోకంలో నేను ఎంత పెద్ద శ్రీమంతుణ్ణి, అన్ని గదులు ఇల్లు కట్టుకున్నాను. పరలోకంలో నాకు ఒక చిన్న గది కలిగిన ఇల్లు కూడా అంటే ఏమాత్రం ఇష్టపడకుండా ఒక చిన్న గది ఇస్తాడా అని ఒక వ్యసన పడినట్టుగా చూశాడంట దేవుణ్ణి. అయితే మళ్ళీ ఏదో ఒకటి దొరికిందిలే అనుకుని మనసులో అనుకున్నాడంట, కలెక్టర్ని నాకే ఒక గది ఇచ్చాడు, ఆ డ్రైవర్కి మరి ఏ పంచెత్తాడు, ఏ చెట్టు కింద కూర్చోబెడతాడు పరలోకంలో అని చూస్తే, ఈయన దగ్గర నెలకు ఒక 30,000కు పనిచేసినటువంటి డ్రైవర్కి పెద్ద బంగ్లా ఇచ్చాడట. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో లక్షలు సంపాదించిన కలెక్టరే, కానీ పరలోకంలో చిన్న గదే సంపాదించుకున్నాడు. ఆ కలెక్టర్ పక్కన డ్రైవర్గా పనిచేసినాడు ఏం సంపాదించుకున్నాడు? బంగ్లా. స్తోత్రం చెబుతారా? నీకు ఉన్నా లేకపోయినా బాధపడొద్దు. భక్తి ఉందా లేదా చూసుకో. దీనులను కరుణించే మనసు ఉందా లేదా చూసుకో. దరిద్రులను ప్రేమించగలిగిన మనసు ఉందా లేదా చూసుకో. మనిషిని మనిషిగా ప్రేమించగలిగిన ప్రేమ, దైవిక ప్రేమ ఉందా లేదా చూసుకో. ఒకసారి యాకోబు పత్రిక రండి, 2వ అధ్యాయం 2. నేటి కార్పొరేట్ సంఘాలకు గొడ్డలి పెట్టు ఈ మాట. ఎవడైనా ఒకడు మందిరంలో నెలకి ₹1,00,000 జీతం కలిగి, ఒంటి నిండా బంగారం వేసుకొని, పట్టు వస్త్రాలు కట్టుకొని, కారులో దిగొచ్చి వారానికి ₹1,000 కానుకేసే స్తోమత కలిగిన వాడు వచ్చినప్పుడు, దైవజనుడా నువ్వు ఎలా ట్రీట్ చేస్తావని అడుగుతున్నాడు.
ఆ వ్యక్తిని అందరి మధ్యలో మైకులో పిలిచి ఒక శాల్వా కప్పి, అసలు మీలాంటి వాళ్ళు సంఘంలో ఉండటం మా అదృష్టం అండి, మీరు లేకపోతే మాకు సంఘమే లేదండి, మాకు దిక్కే లేదండి అని చెప్పి వాడికి విఐపి సీటు. ఏ సీటు చెప్పండి? వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎవరు అంటే పేదోడు ఇంపార్టెంట్ కాదా? ఇంకొకడు మురికి బట్టలు వేసుకొని వచ్చాడు, వాడికి బంగారం తర్వాత సంగతి, అసలు బట్టలు లేవు, మురికి బట్టలు వేసుకొని వచ్చాడు. వాడిని చూసాడే, కింద కూర్చో, ఆ కాళ్ళ దగ్గర కూర్చో, నువ్వు ఈ సీట్లో కాదు వెనక్కి కూర్చో. దరిద్రుల విషయంలో విశ్వాసులకి దైవజనులకి అందరికీ హెచ్చరిక. వారి లోక విషయంలో దరిద్రులే, విశ్వాస విషయంలో భాగ్యవంతులని బైబిల్ సెలవిస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నిన్ను ఏర్పరచుకున్న దేవుడు దరిద్రులను ఏర్పరచుకోలేదా? వాళ్ళ కొరకు రాజ్యమును సిద్ధపరచడం లేదా? అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ పూర్. మన దేవుడు పేదల దేవుడు. స్తోత్రం చెప్పండి. పేదల పాలిట పెన్నిది అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆయన దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తగలిగిన దేవుడు, దరిద్రుల పక్షమున ఉన్న దేవుడు. అలాంటి దరిద్రులను చూసి వెనక కూర్చోమంటావా పాస్టరో? ధనవంతులు కానుకలేసే వాళ్ళు చూసి విఐపి సీట్లో కూర్చోబెడతావా పాదిరే? అసలు మిమ్మల్ని చట్ట సభలకు అప్పగించేది ఆ ధనవంతులేరా నాయన? కింద వచ్చిన వాళ్ళు 6వ వచనం ఉంటుంది, చదవద్దులే. ఒక దైవజనుని కానీ ఒక సంఘాన్ని కానీ నాశనం చేసేది ధనవంతులేరా నాయన? ఎందుకంటే వాడికి శాలువా కప్పినప్పుడు వందనాలు అంటాడు, వాడికి మంచి సీట్ ఉంటే అసలు ఎట్లాంటి పాస్టర్ గారు ప్రపంచంలో లేడంటాడు. వాక్యంలో కనుక వాడిని ఏదైనా కఠినంగా మాట్లాడితే నేను ఇచ్చిన కానుక నాకు తిరిగిచ్చేయి అంటాడు. ఏ సంఘమైనా, నేను ఆ పేర్లు చెప్పను కానీ మీరు గుంటూరులో పెద్ద పెద్ద మినిస్ట్రీలన్నీ ఒక 3 రాసుకోండి. ఆ సంఘాలన్నీ పేదలు కష్టము చేత ఇచ్చిన కానుకల చేత నేటికి నిలబడ్డాయి. అందులో 95, 96, 97% పేదవాళ్ళ కష్టార్జితమే ఉంది. ఒక 3%, 5% ధనవంతులు ఉన్నారు. పేదవారి రక్తపు బొట్ల మీద వారి మందిరాలు నిర్మించబడి, స్థిరపరచబడి, కొనసాగించబడి, శాఖోపశాఖలుగా విస్తరించబడుతున్నాయి. నాకు అలాంటి పేదల పరిచర్య కావాలని నేను కోరుకుంటున్నాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధనవంతులు కాదు సంఘాలు కట్టేది, పేదలైన విశ్వాసులు మాత్రమే సేవకునికి నిజముగా సహకరిస్తారు. పేదోడు కడుపులో తీసి పెడతాడండి. డబ్బు ఉన్నవాడు నేను ఇంత ఎత్తనా, నేను ఈడేం చేస్తాడు అని పాస్టర్ గారి మీద లెక్కలేస్తాడు. పేదవాడు నేను ఇచ్చాను, దేవునికి ఇచ్చాను, నా దైవజనుడు దేవుని పరిచయం చేస్తున్నాడని దైవజనుడు నమ్ముతాడండి. డబ్బు ఉన్నవాడు ఏమంటాడు, నేను ఏడయ్యాలి కానుక అంటాడు. ఎట్లాంటి వాళ్ళు కానుకలు కూడా సంఘానికి తీసుకురావకండి. లెక్కలు వేసేవాళ్ళు, లెక్కలు అడిగేవాళ్ళు, మనసుల్లో లెక్కలు పెట్టుకున్న వాళ్ళు, మీరు దశంభాగాలు ఇవ్వకండి, కానుకలు ఇవ్వకండి. నేను నా సేవకునికి ఇస్తున్నాను, అది దేవునికి ఇచ్చినట్టే, ఆయన దేవుని పరిచయం చేస్తున్నాడని నమ్మిన వాళ్ళే దశంభాగాలు ఇవ్వండి, మిగిలిన వాళ్ళు ఇవ్వకండి. ఎందుకంటే నేను మీకు సన్మానాలు చేయను, శాలువాలు కప్పను, విఐపి సీట్లు వేయను, తివాచీలు పరచను, నా వల్ల కాదు అది. మన దేవుడు పేదల దేవుడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఇలాంటి సంఘంలో విఐపి చర్చిలు ఉండి ధనవంతులకి విఐపి సీట్లు వేసి పేదవాడిని వెనక కూర్చోబెట్టే అదే సంఘంలోనికి యేసు ప్రభు వస్తే యేసు ప్రభుకి ఎక్కడెత్తావురా సీటు? ఎందుకంటే ఆయన పేదవాడు కదా, వడ్రవాని కుమారుడు కదా. ఎక్కడేస్తావు సీటు? వెనక కూర్చోబెడతావు వేసైనే. ధనవంతులకు బుద్ధి రావటం కొరకు దేవుడు పేదగా దరిద్రునిగా పుట్టాడు. నిన్ను ధనవంతుని చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆత్మ విషయంలో దీనులవండి. నీకు ఎన్నున్నా నువ్వు ఎట్లుండాలా? నేను దరిద్రుని ప్రభువా, నన్ను దీవించకపోతే నేనే పాత్రుడిని. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విఐపి సీటు సంఘాల్లో వెళ్ళేవాడికి సిగ్గు లేదు, ఆ సంఘం పెట్టినోడికి సిగ్గు లేదు. అడిగి అది వాక్యమే తెలీదు. సంఘంలోకి వచ్చిన తర్వాత నేను డబ్బు ఉన్నవాడిని, వీళ్ళు లేనోళ్ళు, వీళ్ళ పక్కన నేను కూర్చోకూడదు. తృణీకరిస్తున్నావా? నువ్వు రక్షకుడని ఆరాధిస్తున్నావే, నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యని పాడుతున్నావే.
నీలో నేనుండుటే నాలో నీవు ఉండుటే అని పాడుతున్నవే, ఆయన దరిద్రుడు, పేదవాడు, కనడానికి కూడా స్థలము లేక పశువుల శాలలో జన్మించాడు. ఎవరు ఆయనకి స్థలం ఇవ్వలేదో, వారి పితరులు ఎవరు ధనవంతులు కాదు. శరీర సంబంధంగా చూస్తే శ్రీమంతుడై ఉండి సమస్తాన్ని వదులుకొని ఖాళీ చేతులతో నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఏమని చెప్పడానికి తెలుసా? నేను ధనవంతుల దేవుడిని అని చెప్పడానికి కాదు, బేదలైన వారు ధన్యులు. స్తోత్రం చెప్పండి. కొండ మీద ప్రసంగులు ఏమన్నాడు? బేదలైన వారు ధన్యులు. నీ పేదరికులో ఉన్నావు అనుకుంటున్నావా? అవసరతలు తీర్చబట్టలేదు అనుకుంటున్నావా? దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ధన్యుడవో, ధన్యురాలివే. విఐపి సీట్లో యాకోబు గారు ఆ రోజునే రాశాడు, పిచ్చోళ్ళారా, వాక్యం తెలియకుండా ప్రవర్తిస్తారేమో, పెద్దోళ్ళకు కొమ్ము కాస్తారేమో, ధనవంతుల దగ్గర దగా పడతారేమో, అసలు మిమ్మల్ని, మీ సంఘాలని, మీ పరిచర్యని మీరు సరిగ్గా వాక్యం చెప్పకుండా ఆటంకపరిచేది వాళ్ళే, మీ పేక నొక్కేది వాళ్ళే. కోటేశ్వరుడికి లేదా లక్షాధికారికి లొంగిపోయినోడు వాక్యం సరిగ్గా చెబుతాడండి? ఇప్పుడు ఏ కోణంలో చూసినా ఆడే గుర్తొస్తా ఉంటాడు. అమ్మో, వ్యతిరేకంగా చేస్తే వచ్చే నెలచి రావేమో, వాక్యాన్ని అట్ట మారుద్దాం. అసలు పేదలను కలిగిన, విశ్వాసులు కలిగిన ఒక సంఘ కాపరు ఉన్నాడు అనుకోండి, అతనికంటే ధన్యుడు ఎవరు లేడు. ఎందుకంటే అంత దర్జాగా, దమ్ముగా, ధైర్యంగా వాక్యం చెప్పగలిగినోడు భూ ప్రపంచంలో ఇంకో పాస్టర్ లేడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం దిగులు లేని పని. హల్లెలూయా. ఈ రోజున ధనము, పేదరికం అనేది సంఘాల్లో సేవకుల్లో పనిచేస్తుంది, విశ్వాసుల్లో పనిచేస్తుంది. నా మాటలు ఏదైనా కఠినంగా ఉంటే నన్ను క్షమించండి అని నేను అన్నాను. కఠినంగా ఉంటే మార్చుకో. టీవీల్లో చూసిన వాళ్ళు ఏమంటారు? అరే మా పాస్టర్ అంటే అట్టు ఉండాలిరా, అట్టు సూట్ వేసుకోవాలరా, అట్టు కోట్ వేసుకోవాలరా, అట్టు కారులో తిరగాలరా, అసలు అదిరా సేవ అంటే, అదిరా అసలు రాజ్యసం అంటే. నీ ఎదుటిన్న భేదగా ఉన్న దైవజనునికి నీకు దోషం బాగా ఇవ్వడానికి చేతులు రావు, కానీ టీవీలో ఉన్న వాడికి ఎత్తావు. అంటే ధనవంతుడు ఏ సేవకుని ఎత్తుకున్నాడు దశం భాగాలు ఇవ్వటానికి? చెప్పరండి డబ్బురం గారు, డబ్బున్న పాస్టర్నే. ఈ డబ్బున్న ఆయన కూడా ఏమంటాడంటే, ఒక ఆయన అడిగాడంటే, ఆ పేర్లు ఎందుకు లేకైనా దరిద్రం, పాస్టర్ గారండి, బ్రదరు మీరు మా ఇంటికి రావాలంటే ఆయన అంటున్నాడంట, మొదటి నుంచి మీకు తెలిసిన సిస్టమే కదా, చిట్టీలు వేస్తాను, ఆ చిట్టీలో ఎవరి పేరు వస్తే? చిట్టీల సత్యబాబు నువ్వు? చిట్టి వ్యాపారం చేసుకునేవాడువా? దైవజనుడు కదా, నీ చేత ప్రార్థన చేయించుకుందామని ఇంటికి పిలిస్తే చీటీలు వేస్తావా? ఆ చీటీలో వచ్చినోడు ఇంటికి వెళ్తావా? 10,000 ఇచ్చినోడితో కాఫీ, ₹1,00,000 ఇచ్చినోడితో డిన్నరు. సేవకుడు అని పేరు చెప్పుకుంటున్నాడు, కానీ వీళ్ళు తోడేళ్ళండి. ఒక ఆమె వచ్చిందంట, 20 సంవత్సరాల నుంచి విశ్వాసం అంట, ఉద్యోగం రిటైర్డ్ అయిందంట. తనకు వచ్చిన డబ్బులో దశం భాగం తీసుకొచ్చి సంఘ కాపరి చేతిలో పెట్టిందంట. ఈ అయ్యగారు ఆనందంతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. చేతులు పెట్టి అంటదంట, పాస్టర్ గారండి ఇది దశం భాగం, అమ్మా దేవునికి స్తోత్రం, దీనికోసం చిన్న ప్రార్థన చేయండి, దేవునికి స్తోత్రం అనుకున్నాడు మనసులో. ఇది ఫలానా అడిగి పంపించాలి. ఎవరికి? ఈ సంఘంలో ఉండి చెప్పు, ఈ సంఘంలో ఉపదేశాల ద్వారా ఆశీర్వదించబడి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు ఎవడికి పంపిస్తుంది? టీవీలో కనిపించిన వాడికి పంపించడానికి ఎవరి చేత ప్రార్థన చేస్తుంది? సంఘ కాపరి చేత. సిగ్గుండాలి. నీ కొరకు కన్నీరు కార్చేది ఎవరు? ప్రార్థన చేసేది ఎవరు? ఉపదేశించేది ఎవరు? నువ్వు తప్పు చేస్తే గద్దించేది ఎవడు? అంటే విశ్వాసులు, సేవకులే కాదు, విశ్వాసుల యొక్క ఆలోచన ధోరణి కూడా మార్చబడింది. వీడు పనికి మాలినోడే, ఒకప్పుడు భేదవాడే, ఈరోజు ఒక స్థితి రాగానే చెప్పండి, రిచ్ పాస్టర్ కావాలి. పిచ్చి మొహోడ. ఏ పాస్టర్ కావాలి? రిచ్ పాస్టర్ కావాలి. వీడు పిచ్చోడు కాకపోతే ఇంకేమంటారండి? సేవకులు కూడా అంతేనండి.
కారులో వస్తే ఒక గౌరవం, బండి మీద వస్తే ఒక గౌరవం, బస్సుకు దిగితే ఒక గౌరవం. నేటి సంఘాలు ఎందుకని ఉద్యమం చల్లారుతుందో తెలుసా? ఇదిగో ఈ భేద ధనిక అనేది సమాజంలోనే కాదు, సంఘంలో ఎలుబడి చేస్తుంది. అది సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య, సేవకుడికి విశ్వాసి మధ్య కూడా. మీరందరూ మారు మనసు పొందుదురు గాక. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. భేద పాస్టర్ని చూసి అసహించుకునే మునుపు నీ రక్షకుడైన యేసు భేదవాడుగా పుట్టాడని గుర్తుపెట్టుకో. భేద విశ్వాసిని, దరిద్రుని చూసి తృణీకరించే ముందు దరిద్రునిగా నీ కోసం అయిపోయిన కల్వరి సిలువలో వేలాడుతున్న యేసును చూడు. ఇలా ఉన్నాయండి పరిస్థితులు. కానీ వాట్ ఈస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ పూర్ పీపుల్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు పరిచర్యలో పేదల ఎడల తనకున్న కనికరం, కరుణ, వైఖరి, ఉన్న డబ్బంతా పోగొట్టుకొని చిల్లిగవ్వ కూడా మిగలకుండా ఇక ఆయనే దిక్కని ఆయన వస్త్రపు చెంగున విశ్వాసంతో తాకిన ఆ రక్తస్రావం కలిగిన స్త్రీని, ఏమో డబ్బులన్నీ డాక్టర్లాగా కొట్టుకొని చివరికి నా దగ్గరికి వచ్చావా అనలేదు. కానీ తన లోపల ఉన్న ప్రభావాన్ని ఆమెలోనికి విడుదల చేశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మన దేవుడు పేదలను స్వస్థపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరికి దేవుడు? స్పాన్సర్ చేసిన వాళ్ళకే దేవుడు కాదు, స్పాన్సర్షిప్ మీటింగ్ పెట్టే దేవుడు కాదు. మన దేవుడు ఎవరు? ఇచ్చినా ఇవ్వకపోయినా విశ్వాసమే మూలధనం. స్తోత్రం చెప్పండి. తెలివిచ్చే డబ్బుకి ఆయన పడిపోడు. దేనికి పడిపోతాడు? ఆయన విశ్వాసానికి పడిపోతాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. లోకమంతా వెలివేసి ఎవడూ పట్టించుకునే పరిస్థితుల్లో, దొరికితే తినడం లేకపోతే ఏమి లేని పరిస్థితుల్లో, దయ్యనీయమైన, దరిద్రమైన, పేద, అభాగ్యమైన పరిస్థితుల్లో సమాజం చేత వెలివేయబడి రక్త సంబంధికులకు దూరం అయిపోయిన కుష్టి వ్యాధిగ్రస్తుల్ని ముట్టి బాగు చేసిన గొప్ప మనసున్న గొప్ప దేవుడు అండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నువ్వు పేదవాడిరా అలా ఎంతమంది అతన్ని తృణీకరించారో, ఎంతమంది అతన్ని అపహసించారో, ఎంతమంది అతన్ని ముట్టుకోవడానికి ఇష్టపడలేదో, ఎంతమంది అతను చూడగానే ముక్కు మూసుకున్నారో తెలియదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి భయపడుతూ మాట్లాడుతున్నాడు, ఎందరో నన్ను ఇష్టపడకుండా నన్ను దాటి వెళ్ళిపోయారయ్యా, నీకైనా ఇష్టం ఉంటే నన్ను స్వస్థపరచు. నోటి మాటతో స్వస్థపరచలా, ముట్టాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పేదలను తాకడానికి ఏమాత్రం కూడా ఆలోచించని దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు అనేక మంది, వేల మంది ప్రసంగించేటువంటి దైవజనుడు, వాక్యానంతరం స్వస్థత ప్రార్థనలు చేస్తే అనేక మంది బాగుపడేటువంటి అభిషేకం ఉన్న దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. తల నుంచి అరికాల వరకు ఇంతెంత పుండ్లు, ఎంతెంత పుళ్ళు, ఇంత దూరం నుండి వాసన. తాకి ప్రార్థన చేయాలని కూడా అనిపించట్లా. దేవుడు మాట్లాడాడు. రాబర్ట్, తోటి సహోదరుని తాకడానికి ఆలోచిస్తున్నావు, నువ్వేం సేవకుడు అన్నాడంతే. వెంటనే పశ్చాత్తాపడి అతన్ని హత్తుకొని, దగ్గరికి రావటం కాదు, చేయి పెట్టడం కాదు, హత్తుకొని ప్రార్థన చేయగా పరిశుద్ధాత్ముడు పనిచేసి దైవజనుడు నూతనమైన బలం పొందాడు, అతడు స్వస్థత పొందాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత దూరాన్ని చూస్తే కొంతమందికి ముక్కు మూసుకుంటారు, కళ్ళు ఎగరేస్తారు, ఇట్ట అంటారు. ఏది ఏ రోగం లేనుండే. అసలు నీకున్న పాప రోగానికి ఆయన ఎంత దూరం వెళ్ళాలి? నీకున్న రోగానికి ఆయన ఎంత దూరం వెళ్ళాలి? ఆయనే మనల్ని సమీపించకపోతే ఎవరు నువ్వు? రోడ్డున పడిపోయి కళ్ళు లేక ఎన్నో సంవత్సరాల నుంచి కుమిలిపోతున్నటువంటి గుడ్డివారు, పేదవారు, అడుక్కునేవారు, యాచకులే, వారిని దాటిపోక కనులు ముట్టి స్వస్థపరచడానికి ఇష్టపడిన పేదల దేవుడు. స్తోత్రం చెప్ప.
నేను భేదవాడినే, నా దగ్గరికి ఎవరు రారే. నేను భేదవాడినే, నన్ను ఎవరు ప్రేమించరే. నేను దరిద్రుడినే, నా ఇంటికి ఎవరు రారే. నాకు ఏమీ లేదే, నన్ను ఎవరు ఆదరించరే. నేను ఎందుకు సమాజంలో కొరగాని వాడినే, విలువలేని వాడిని అనుకుంటున్నావా? మనుష్యులు దాటిపోవచ్చు. గాడ్ నెవర్ లీవ్ యూ, ఫర్సేక్ యూ. దేవుడు నిన్నటికి విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి. వదిలిపెట్టడు. హల్లెలూయా. దాటిపోడు. హల్లెలూయా. ఆయన సమీపస్తుడు. పేదల దేవుడు అండి మన దేవుడు. లేస్తే ధనవంతులకి వెళ్ళా, మార్తమ్మ మరియమ్మ అని కష్టపడేటువంటి పేదవారింటికి వెళ్ళాడు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ పూర్. మన దేవుడు పేదల దేవుడు, దరిద్రుల దేవుడు, దిక్కులేని వాడి దేవుడు, అభాగ్యుల దేవుడు, నిర్భాగ్యుల దేవుడు, విలువలేని వారికి విలువనిచ్చే విజయ వీరుడు. కృంగిపోవద్దు. ఈ లోకమందు అల్పుడివే, దేవుని దృష్టిలో ఘనుడివే. అంతా పోయి అప్పులే మిగిలిన పరిస్థితుల్లో తన కుమారులు కూడా బానిస సంఖ్యలకు అప్పులిచ్చిన వారి చేతుల్లో చిక్కుకొనగా ఎలీషాకి తన ఆ యొక్క అవసరతను అంతా తెలియజెప్పినప్పుడు దేవుడు ఎలీషా ద్వారా ఇచ్చిన ఆలోచన ఆ వ్యక్తి చేసినప్పుడు అప్పులన్నీ కట్టి సమృద్ధిగా బ్రతకడానికి ప్రవక్త శిష్యుని భార్యకు సహాయం చేసిన దేవుడు నీ దేవుడు. అయ్యా ఉన్నవన్నీ ఊడ్చుకుపోతున్నాయి అయ్యా. ఈ అప్పు కట్టడానికి ఇంకొక అప్పు, ఆ అప్పు తీర్చడానికి మరొక అప్పు. నా జీవితం అప్పుల కుప్పలాగా మారిపోయిందయ్యా. ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్రవక్త శిష్యుని భార్య ఏమైతే చేసిందో ఈ పూటను అది చేయగలిగితే ఎలీషా ద్వారా దేవుడు చేసినట్లుగా పరమ ఎలీషా అయిన యేసయ్య నీకు అప్పుల కుప్పను యేసు నామములో కరిగించునగాక. నువ్వు అప్పులు తీర్చివేయుదువుగాక. ఇతరులకు అప్పిచ్చే స్థితికి నువ్వు ఎదుగుదువుగాక. తలగా ఉందువుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ స్థితి ఇప్పుడున్నట్లుగా రేపు ఉండబోదు. ఈ 2024లో ఉన్నట్లుగా 2025లో ఉండబోదు. దేవుడిని అప్పులన్నీ కొట్టివేయబోతున్నాడు. అవసరతలు తీర్చబోతా ఉన్నాడు. ఇతరుల అవసరతలు తీర్చగలిగిన నిధిగా నీ ఇంటికి నిన్ను మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీ విశ్వాసం మిమ్మల్ని భాగ్యవంతులుగా మార్చునుగాక. మన దేవుడు పేదల దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే ధనవంతుని చేస్తాడు, అవసరం తీరుస్తాడు, దరిద్రతను కొట్టేస్తాడు. ఈరోజు తినడానికి కొండలు ఎదుర్కొంటున్నావు, రేపొద్దున పేదలకు పెట్టే స్థితికి నేను తీసుకొస్తాడు. ఈరోజు ఎక్కడ 10 రూపాయలు దొరుకుతుందని ఇల్లు మొత్తం ఎదుగుతున్నావు, రేపు సర్వ సమృద్ధిని, ధన సంపత్తిని నీకు అనిస్తాడు. ఈరోజు ఎవరైనా నాకు ఇస్తే బాగుండు నువ్వు అనుకుంటున్నావు, రేపటి దినమున పరిచర్యకి పేదలకు ఇచ్చే స్థితికి దేవుడు నేను తీసుకుని వస్తాడు. ఈరోజు ఎలాగోలా గడిపితే బాగుండు, ఈ పూట ఎలాగోలా అన్నం దొరికితే బాగుండు అని నువ్వు ఆలోచిస్తున్నావు, రేపు 10 మందికి అన్నం పెట్టే స్థితికి నేను తీసుకుని వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాట చెప్పనా, ఆయన ఉపమానంలో ఏమని చెబుతాడో తెలుసా? తను ఏర్పాటు చేయబడిన విందుకు ఏర్పరచబడిన వారందరూ నిరాకరించినప్పుడు ఆయన ధనవంతుల్ని వెతుక్కోలేదు, గుడ్డి వాళ్ళని, కుంటివారిని, రోడ్ల మీద పడిన వాళ్ళని, అభాగ్యుల్ని, దరిద్రుల్ని, అవయవాలు లేని వాళ్ళని, అనాథల్ని రమ్మన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన కృపకు ధనవంతులు అని విర్రవీగేవారు పాత్రులు కాదు, కానీ మమ్మల్ని ఎవ్వడూ పట్టించుకోవట్లేదు అన్నవాళ్ళు యోగ్యులు, అర్హులు. స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? ఒక్క మాట చెబుతారండి. ఆ మాటకి మీరు ఎంత గట్టిగా చప్పట్లు కొడతారు అంత గట్టిగా కొట్టండి. ఒక మాట చెబుతా, ఆయన ధనవంతులకు కాదు కానీ బీదలకు సువార్తను ప్రకటించడానికి అభిషేకించబడ్డాడు. కొట్టు, స్తోత్రం చెప్పండి, గట్టి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. God sent Jesus for poor. God anointed Jesus for poor. దేవుడు యేసును ఇచ్చింది బీదల కొరకు, అభిషేకించింది దరిద్రుల కొరకు, సువార్త ఏమీ లేని వారి కొరకు. నీకోసమే సువార్త, నీకోసమే శిలువ త్యాగం, నీకోసమే యేసు ఇక్కడికి వచ్చాడు. ధనవంతుల కొరకు కాదు, విర్రవీగే వారికి కాదు, పేదలకు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నీ దేవుడు పేదలకు దేవుడు. పేదలు నిందించొద్దు. ఆయన ఆ పేదలను నిందిస్తే సృష్టికర్తనే ఎగతాళి చేసినట్టు. దరిద్రుల ఎడల ఆయనకున్న ప్రేమ కొన్ని వచనాల్లో చూద్దాం. కీర్తన 69:33. యెహోవా దరిద్రుల మొర్రను ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మన దేవుడు దరిద్రుల మొర్రను ఆలకించే దేవుడు. స్తోత్రం. చెరలో ఉన్న వారిని విడిపించే దేవుడు. ఏ చెరలో ఉన్నావు? రోగపు చెర. ఏ చెరలో ఉన్నావు? అవమానపు చెర. ఏ చెర? నిందల చెర. ఏ చెర? దరిద్రపు చెర. ఏ చెర? ఆత్మీయ లేమి అనే చెర. ఏ చెర? అప్పుల చెర. నువ్వే చెరలో ఉన్నా భేదమైన నీ కన్నీటిని నాట్యంగా మార్చడానికి భేదల ప్రార్థన, దరిద్రుల ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి. కీర్తన 72:4. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును, పేదల పిల్లలను రక్షించి. స్తోత్రం చెప్పండి. దరిద్రులుగా ఉన్నవారులారా, పేదలుగా ఉన్నవారులారా, దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మీ పిల్లలను ఆయన రక్షిస్తాడు. స్తోత్రం చెప్పండి. మీ పిల్లలను ఆయన ధనవంతులుగా చేస్తాడు. హల్లెలూయా. నువ్వే దరిద్రత అయితే చూసావా, దరిద్రత వారు చూడకుండా వారిని తల ఎత్తుపోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. పై వారిగా చేయబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీవు అనుభవించిన కటిక పేదరికం నీ పిల్లలు అనుభవించకుండా ఉందురుగాక. ఆ విధమైన దీవెన ప్రభు నీకు అనుగ్రహించునుగాక. మన దేవుడు పేదల దేవుడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. 113:8. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడు, పెంట కుప్ప మీద నుంచి పేదలను పైకెత్తుతాడు. నిన్ను నేల నుంచి లేపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది నా దరిద్రత పోవాలయ్యా, నేల నుంచి లేపబడిన స్థితి కావాలయ్యా, చేతులెత్తండి. నీ చెయ్యి దేవుడు చూస్తున్నాడు. విశ్వాసం తెత్తు. నా కోసం ఎత్తద్దు. నీ దేవుడు చెయ్యి చూస్తున్నాడు. ఒక్కసారి కన్నులు మూసుకొని, అవలేదు, జస్ట్ చిన్న ప్రార్థన చేయండి. అయ్యా, నేల నుండి నన్ను లేవనెత్తయ్యా, పెంట కుప్ప మీద నుంచి నన్ను పైకి లేవనెత్తయ్యా. అప్పుల కుప్పల్లో ఉన్నాను ప్రభువా, పెంట కుప్పలాంటి బ్రతుకున్నాయన, ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాను ప్రభువా, నన్ను లేవనెత్తయ్యా. నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించి నేల నుండి లేవనెత్తును గాక, పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తును గాక, రాజకుమారులతో కూర్చుండబెట్టును గాక, సింహాసనమునిచ్చును గాక. ఆమేన్. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. పేదల ఎడల నీకు ఉండాల్సిన వైఖరి ఏంటి? ఒకవేళ అలా ఉంటే దేవుడు నిన్నేం చేస్తాడు? సామెతల గ్రంథం 21:13. దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకున్నవాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. సామెతల గ్రంథం 21:13. దీన్ని కొంచెం ఆపోజిట్గా చదువుదాం. దరిద్రుల మొర్ర విని అంగీకరించిన వాడు తాను మొర్ర పెట్టినప్పుడు కూడా అంగీకరింపబడును. స్తోత్రం చెప్పండి. హలో మై డియర్ చర్చ్, నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వెవరి ప్రార్థన వినాలి? పేదల ప్రార్థన. స్తోత్రం చెప్పండి. అయ్యా, కష్టంలో ఉన్నానయ్యా, కొంచెం దేవుడు నేను దీవించాడు కదా, ఈ పరిస్థితి గట్టెక్కితే నా పరిస్థితులు అన్నీ చక్కబడతాయి అయ్యా, ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదయ్యా, ఒక 50,000 ఇవ్వరాదు, దేవుడు నిన్ను దీవించాడు కదా, ఇదిగో ప్రామిసరీ నోట్ రాసుకో, చెక్స్ తీసుకో, 1 సంవత్సరంలో ఇస్తారు, లేకపోతే 6 నెలల్లో ఇస్తాను, ఫలానా వచ్చినప్పుడు ఇస్తాను అని నీ ఎదుట కన్నీరు కార్చినప్పుడు నువ్వు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో కూడా ఉండకుండా వడ్డీ అంతా 3, 4, 5 అంత కట్టుకోలేను బాబు, ఏదో ఒక 2 రూపాయలనే చేసుకోరాదా, 5 రూపాయలు అంటే నా వల్ల కాదు, 3 రూపాయలు అంటే నా వల్ల కాదంటే అట్లా లేదులే, కుదరదులే, అయినా లేవులే అని ఆ పేద వ్యక్తిని నువ్వు పంపించావనుకో, నువ్వు ప్రార్థన చేసే టైం ఒకటి రాదా? నువ్వు కన్నీరు విడిచే సమయం ఒకటి రాదా? నీకు రోగం వచ్చిన సమయం ఒకటి రాదా? నీకు అవసరం వచ్చిన ఒక సమయం రాదా? అప్పుడు నువ్వు ఎవరికి చేస్తావు ప్రార్థన? దేవుడికి చేయాలిగా. పేదవాడు కన్నీరు విడిచినప్పుడు నువ్వు కనికరించలేదు కాబట్టి నువ్వు కన్నీళ్లు విడిచినా నీ కన్నీళ్ళకి అర్థం లేదని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఇవ్వగలిగే స్థితిలో ఉండి అతడు కూడా యోగ్యుడైనప్పుడు నువ్వు ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉండి వడ్డీ లెక్కలు వేసుకుంటే దేవుడు కూడా లెక్కలు వేసుకుంటాడు. ఆయన కఠినుల ఎడల వికటము చూపే దేవుడు.
గర్విష్ఠుల గర్వమును అణిచే దేవుడు, దయ కలిగిన వారిపై దయ చూపించే దేవుడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. నువ్వు దయ ఇస్తే రిటర్న్లో ఏమొస్తుంది? దయ వస్తుంది. ఈరోజున సొంత అన్నదమ్ములు కూడా డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. అన్న తమ్ముడు నమ్మట్ల, తమ్ముడు అన్న నమ్మట్ల. బయట వాళ్ళ సంగతి పక్కన పెడదాం, అన్నదమ్ములు కూడా ఇచ్చి పుచ్చుకునే అవసరాలు తీర్చుకునేటువంటి ఒక ఆత్మీయ స్థితికి ఎదగట్లా. చాలా జాగ్రత్త. మన ప్రార్థనలు ఎంత బారు చేసామనేది కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని లెక్కలేస్తాడో దేవుడు నీకు తెలియదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎన్ని లెక్కలేస్తాడో నీకు తెలియదు. నువ్వు ఇతరులు ప్రార్థన చేసినప్పుడు, అనగా నీ ఎదుట మొర్ర పెట్టుకున్నప్పుడు, కన్నీరు విడిచినప్పుడు, అవసరమయ్యా దేహి అన్నప్పుడు నువ్వెలా ప్రతిస్పందించావు, అవన్నీ ఆయనకి మెలుగుతూ ఉంటాయి. పర్వాలేదు, దయగలిగినోడే, ఇతనికి చేయొచ్చు అని దేవుడు అనుకున్నాడా, గ్రాంటెడ్ అయింది. వీడు ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, ఎంతమందికి తన మొండి చేయి చూపించాడో, వీడికి చేయటం అనవసరం అనుకున్నాడు అనుకో దేవుడు. నువ్వు 10 రోజుల ఉపవాసం ఉన్నా, 25 రోజుల ఉపవాసం ఉన్నా, 40 రోజులున్నా ఉపయోగం లేదు. అందుకని మీరు ఏం చేయాలంటే, అవసరతలలో ఉన్న వారికి నీ స్థాయికి తగినట్లుగా, వాళ్ళు యోగ్యులైతే ఖచ్చితంగా వారి అవసరతను తీర్చుటకు మీరు ప్రయత్నం చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సామెతల గ్రంథం 28:27. నువ్వు సామెతల్లో, కీర్తనలోనే ఉండయ్యా. సామెతలు 28:27. బేదలకిచ్చు వానికి లేమి కలుగదు, కన్నులు మూసుకుని వానికి బహుశాపములు కలుగును. బేదలకిచ్చేవాడికి ఏం కలగదంట? చెప్పండి అమ్మా. లేమి కలగదంటే అర్థం ఏంటి? నీకు సమృద్ధి రావాలంటే బేదలకు సహాయము చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. సమృద్ధి కావాలంటే మనం ఏం చేయాలంట? ఇచ్చేటువంటి మనస్సు కలిగి ఉండాలి. నీ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పాడైపోతుంది? నువ్వు ఎందుకని ఆర్థికంగా దీవించబట్టలేకపోతున్నావు? నీ దరిద్రానికి ఉన్న ఒక కారణం చెప్పనా? ఇచ్చే మనస్సు లేకపోవడం. క్రైస్తవ జీవితం ఊరేడి బొగ్గ. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. నా మాట అర్థమైందా? క్రైస్తవుని జీవితం ఊరేడి బొగ్గ. ఊరేడి బొగ్గ అంటే నీటి ఓట. ఇప్పుడు నీటి ఓట దగ్గరికి వెళ్ళి ఒక బింది ముంచి తీసి అటు పెట్టామనుకోండి, మళ్ళీ నీళ్ళు ఓడతాయి ఎవరవా? క్రైస్తవుడిగా నువ్వు ఇవ్వాల్సింది ఇచ్చావనుకోండి, ఇచ్చిన దానికంటే ఎక్కువ ఊరింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ దైవజనుడికి ఇవ్వాల్సిన దశంభాగం నువ్వు ఇవ్వాలి. నీ తోటి విశ్వాసికి అప్పు ఉన్నావు అనుకో, ఇచ్చి వేయాలి. లేకపోతే ఎవరైనా అవసరతలో ఉన్నారో అనుకో, ఇచ్చి వేయాలి. నువ్వు అనుకుంటావు నేను ఇస్తే నాకెట్ట అని నీ ఆలోచన. ప్రభు అంట, దేవుడు ఏమో ఆలోచిస్తాడంటే నువ్వు ఇస్తే ఇంకా అధికంగా ఇద్దాం అనుకుంటాడు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ లివింగ్ స్ట్రీమ్. జీవధారలు ఊబికే ఒక కేంద్రం. కీర్తన 41:1. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. స్తోత్రం చెప్పండి. బేదవారినట్ట ఎవరైతే కనికరిస్తారో వారినట్ట ఆపదలు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని తప్పేస్తాడట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అవ్వబోతుంది. ఇప్పుడు దేవునికి 2 ఆలోచనలు, ఇన్ని తప్పిద్దామా వద్దా? నువ్వు బేదలను కనికరించే వ్యక్తి అయితే ఆయన ఏం చేస్తాడంటే, ఇతన్ని బ్రతికిస్తే కొంతమందికి ఉపయోగపడతాడు, కానీ అందువల్ల తప్పిద్దాం అని అనుకుంటాడు. వీడికి తింటమే సరిపోతుంది, తినడానికి టైం చాలట్లేదు వీడికి. ఈడు చూసుకోవడానికి ఈడు స్వయం కేంద్రితమైన మనిషి, సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియన్ అయిపోయాడు. ఈడు ఉన్న భూమికి భారమే అనుకున్నాడు. ఏం చేస్తాడు? గుద్దు అంటాడు. నువ్వు బేదలకు ఇచ్చే వ్యక్తి వరకు దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవు బేదలకు ఇచ్చుట వలన దేవుని యొద్ద నుండి ఆయుష్ను కొంటున్నావు. అర్థమైన వాళ్ళు ధన్యులు. దేవుని ఆయుష్ను కూడా మనం కొనగలం, దేవుడిచ్చే ఆయుష్ను కూడా. స్తోత్రం చెప్పండి. ఎవరైతే బేదలను కనికరిస్తారో దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే 50 సంవత్సరాలు అనుకున్న వాడు ఇంకో 10 సంవత్సరాలు పొడిగిస్తాడు. ఆమేన్. 112:9. దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. స్తోత్రం చెప్పండి. క్రమక్రమము, సంవత్సరం వెంబడి సంవత్సరం, దినదిన ప్రవర్ధమానంగా నీవైనా నేనైనా ఎదగాలి అనేది దేవుని చిత్తం. ఆమెనంటారా? ఎదగాలి అంటే నువ్వేం చేయాలి? దాతృత్వం కలిగి ఉండాలి.
ఏం కలిగి ఉండాలి? పలకట్లేదా కొంతమందికి? ఒత్తులు పలకలేక కాదు, పలకలేక. ఏతృత్వం చెప్పండి, ఏతృత్వం. దాతృత్వం కలిగిన వాడి నీతి పెరిగిద్దట. స్తోత్రం. వాడి కొమ్ము హెచ్చిస్తాడట. హల్లెలూయా. నీ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నువ్వేం కలిగి ఉండాలి? బిగబట్టినోడికి బిగబట్టినట్టే ఉంటుందండి. గుప్పిలు విప్పిన వాడికి విశేషమైన ఆకాశపు వాకిలి తెరుస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీ దగ్గర ఏదో ఉందని ఎవడికి కనపడకుండా మోసుకున్నావు. నీ దగ్గర ఏదో ఉందో ఎవడికి కనపడకూడదు, ఎవడికి ఇవ్వకూడదని నువ్వు అనుకుంటున్నావు. నీకు పేదోడు, అవసరతలో ఉన్నవాడు నీ రక్త సంబంధే కనపడుతున్నాడు. నువ్వెట్టంటే పోద్దామని, వేద్దామని, ఆశీర్వదిద్దామని కనబడకుండా ఉన్న దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నీకు కనపట్ల. నీకు ఎవరు కనపడుతున్నారు? భేద పలుకులు అంటారు కొంతమందికి. ఎన్నన్నా ఉండని, ఏమి లేదమ్మాయి, ఎక్కడుందమ్మాయి, రెక్కడితే కానీ ఒక్కడదు కదమ్మాయి, మన బతుకులు నీకు తెలియమంటావా? ఏమంటారు ఈ పలుకులు? కానీ వీడికి ఎంత ఉందో తెలుసా? చెప్పండి. ఇత్తే కడుపు నిండా తింటమే కాదు, 10 మందిని పోషించగలిగినంత ఉన్నా కానీ ఏమంటాడు తెలుసా? భేదోణ్ణి. డబ్బున్న సంగతి ప్రజలకు తెలియకుండా నలిగిన బట్టలు వేస్తాడు, ఆ చిరిగిన బట్టలు వేస్తాడు, అరిగిపోయిన చెప్పులు వేస్తాడు. భేదోడు. ఏ భేదోడు? భేదోడులాగా కనిపించాలనుకునే భేదోడు. ప్రభు అంటాడు, అరే నువ్వు ఆశీర్వదించిన అరిగిన చెప్పులు వేసుకుంటావు, ఆ చిరిగిన బట్టలు వేసుకుంటావు, ఇట్టాగే ముడుచుకొని ఉంటావురా నువ్వు. నీ బతికింతే ఉంటేనే బెటర్ అని అంతటితో స్టాప్ అంటాడు. అంతే. ఎవరైతే గుప్పిలు విప్పుతారో వారి కొరకు ఆకాశము తెరుస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 29:14 సామెతలు 29:14. త్వరగా. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యముగా స్థిరపరచబడును. స్తోత్రం చెబుతారా? సామెతలు 29:14. ఏ రాజు దరిద్రులకు న్యాయము తీర్చునో, సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజు యొక్క సింహాసనం నిత్యం స్థిరపరచబడిద్దట. నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడా? లంచం కోసం చేయి చాపొద్దు. నీ ఎదుట భేదవాడు, అయ్యా మీరు తప్ప ఎవరు సహాయం చేయలేరయ్యా అనే స్థితిలో ఒక సీట్లో కూర్చోబెట్టాడా? అమ్మా, దేవుడే నన్ను ఈ స్థితి కొంచెం పోతే నేను ఎక్కడదాన్ని, ఎక్కడోడిని, నేను నీకు సహాయం చేస్తానంటే దేవుడు వింటాడు. ప్రైజ్ ది లార్డ్. 10,000 పెట్టు, వారంలో పని అయిపోయింది అని అన్నావు అనుకో, నీ సింహాసనం పోస్ట్ ఊస్ట్ అయింది. ఏమైంది? పోస్ట్ ఊస్ట్ అయింది. మీ అందరి ఉద్యోగాలు స్థిరపరచబడును గాక. స్థిరపరచబడాలంటే మీకేముండాలి? యథార్థమైన హృదయంతో న్యాయము తీర్చగలిగిన మనస్సు ఉండాలి. లంచము రాజు కన్నులకు గుడ్డితనము కలుగజేస్తుంది. అందుకని లంచములకు దూరంగా ఉండాలి. సత్యాన్ని బట్టి, యథార్థతను బట్టి న్యాయము తీర్చే మంచి మనసు నీకు కలుగును గాక. అప్పుడు నీ పోస్ట్ ఊస్ట్ అవ్వదు. దానియేలు వలె చెప్పండి, హెచ్చించబడతావు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యోసేపు వలె ఏమవుతావు? హెచ్చించబడతావు. హల్లెలూయా. దావీదు వలె హెచ్చించబడతావు. నేను చెప్పిన ఈ 3 పేర్లు దావీదు ఏ దరిద్రుడినైనా దోచుకున్నట్టు బైబిల్లో ఉందా? ఒక్కడిసారి చేసాడులే. కానీ బెత్షెబా విషయంలో ఒకే గొర్రె కలిగిన వ్యక్తి దగ్గర లాక్కున్నాడు ఉపమాన రీతిగా. అది తప్ప ఎక్కడైనా దావీదు ఏ దరిద్రుడినైనా భేదవాడినైనా అపహాస్యం చేసినట్టు దోచుకున్నట్టుగా ఉందా? ఆస్తులు రాయించుకున్నట్టు ఉందా? దానియేలు అంత స్థితి ఉన్నా ఏ దరిద్రుడినైనా బాధించాడా? లంచాలు తీసుకున్నాడా? యోసేపు ఐగుప్తు ధనమంతా, విదేశ ధనమంతా తన యొద్ద దాచబడిన రాజు అడగక మునిపే రాజు చేతికి అప్పగించి యథార్థతను చాటుకున్నాడు కాబట్టి అతడు గవర్నర్గా మార్చబడలేదా? ఫెయిత్ఫుల్ మ్యాటర్స్. నమ్మకత్వం దేవునికి చాలా అవసరం. నీకు ఉద్యోగం ఇచ్చాడు, నమ్మకంగా ఉండు. ఇదివరకటి కంటే నమ్మకంగా ఉండు. నీకు ఒక స్థితిని ఇచ్చాడు, 10 మందికి సాయం చేయగలిగిన స్థితిని ఇచ్చాడు. లంచం ఆశించకుండా చేయి. ఎవడో ఏదో ఇస్తే నేను చేస్తాననేది కట్టిపెట్టి తీసేయి. నాకు దేవుడు ఇచ్చింది ఇందుకే అన్ను నమ్మాలి. యోసేపు అది నమ్మాడు. ఇందుకేనయ్యా నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని పోషిస్తాను అన్నాడు. కానీ వాళ్ళు తెచ్చిన రోకలు కూడా
ఆ నూకల్లో పెట్టి పంపించాడు, కానీ ఎక్స్ట్రా ఏమన్నా అడిగాడా? స్తోత్రం చెప్పండి. తెచ్చిన డబ్బులు కూడా ఏం చేశాడు? ధాన్యంలో పెట్టి పంపించాడు. స్తోత్రం చెప్పండి. ప్రేమను చాటుకున్నాడు. హల్లెలూయా. నేను ఈ స్థితిలో ఉన్నాను, మీరు అప్పుడు అంత బాధ పెట్టారు, అంత గాయపరిచారు, గుంటలో వేశారు, అవమానించారు, అమ్మారు, ఇంత చేశారు, నిన్ను వదిలిపెట్టండి రే అల్లా. అందుకని యోసేపు దీవించబడ్డాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. స్తోత్రం. నువ్వు చేసే చిన్న సహాయం దేవుని పెద్ద హృదయాన్ని కదిలించింది. స్తోత్రం. పెద్ద మనసు కదండి అయింది. ఏ మనసు? చిన్నదా? నీకులాగా ఎంత మనసా? ఎంత గుండె? విశాల హృదయం. స్తోత్రం చెప్పండి. జగమంత గుండె అయింది. హల్లెలూయా. ప్రపంచం పట్టేంత గుండె అయింది. హల్లెలూయా. ఈ గుండెలో నుంచి ఒకటి అనుకున్నాడంటే నీ జీవితం సెటిల్ అయిపోయినట్టే. స్తోత్రం. సెట్ అయిపోయినట్టే. హల్లెలూయా. దేవుడు నీకేది ఇచ్చినా నువ్వు దరిద్రులను బాధించొద్దు, ప్రేమించు, అవసరమైతే సహాయము చేయి. ఆమేన్. మొన్న మధ్య ఒక పోలీస్ నీడలేని ఒక స్థలంలో, సరిగ్గా నివాసం లేని ఒక స్థలంలో చెప్పులు కొడుతున్న ఒక వ్యక్తికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అతనికి కొంత డబ్బు ఇచ్చాడు. అది నేను షేర్ చేశాను. తమ్ముడు సీమోను, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత కూడా నువ్వేం చేయాలి? పేదలకి సహాయం చేయాలి. తన యొద్దకు బాప్తిసం తీసుకోవటానికి వచ్చినటువంటి సైనిక అధికారులతో చెప్పిన మాట, సైనికులతో చెప్పిన మాట, మీకు ఇచ్చిన జీతంతో తృప్తి పడండి, ఎవరి దగ్గర రూపాయి ఆశించొద్దు, సంతృప్తిగా జీవించండి, అదే మారు మనసు అన్నాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అధికారులు నీకు ఏది ఇస్తారు అదే నీ రూపాయి, అదే నీ డబ్బు, అదే నీ జీతం, అదే నీకు ఆశీర్వాదం. ఇంకా ఎక్స్ట్రా అన్యాయపు సిరి ఒక్క రూపాయి కూడా నీ ఇంట్లోకి రాకుండా ఉండునుగాక. తన సేవా కాల పరిమితి ముగించబడే స్థాయిలో సమూయేలు, నేను ఎవరి దగ్గరనైనా లంచాన్ని తీసుకున్నానా, గాడిదని తీసుకున్నానా, పశువుని తీసుకున్నానా, అన్యాయంగా డబ్బు ఏమని అడిగానా, ఎవడైనా నా మీద నింద వేయగలడా, నేరం స్థాపించగలరా అని ప్రశ్నిస్తూ ఒక్కడైనా మాట్లాడా? అయ్యా, నువ్వు ప్రార్థనే చేశావు, వాక్యమే చెప్పావు, నీకు ఇచ్చిన కానుక తీసుకున్నావు తప్ప ఏ రోజు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేదయ్యా. ఇలా ఇస్తేనే ప్రార్థన చేస్తానని చెప్పలేదయ్యా. నా ద్వారా అద్భుతం జరిగింది కాబట్టి ఎకరం పొలం రాయి అని అనగలేదయ్యా. న్యాయము కలిగిన వ్యక్తి అయ్యా అని ఊరు కోడే కూసింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు చనిపోయే నాటికి ప్రజల్ని ఈ విధంగా దర్జాగా ధైర్యంగా ప్రశ్నించగలవా? రే, ఎవరి దగ్గర నేను లంచం తీసుకున్నానా, వడ్డీ కోసం ఇబ్బంది పెట్టానా, తాకట్టు పెట్టుకుని ఇవ్వకుండా మోసం చేశానా, అన్యాయంగా ఏదైనా ఒక అడుగు భూమైనా నా ఇంట్లో మీద ఉందని ఎవడైనా ప్రశ్నించగలిగిన దమ్మున్నవాడు ఉన్నాడంటే మీరు ధన్యులు. పరాయోడిది ఒక్కటి కొంచెం నీలో ఉన్నా నీకు ఆ దమ్ము లేదు. చివరి మాట 19:17 సామెతలు 19:17. బేదను, ఏ హైలైట్ మాట ఇది, బేదలను కనికరించేవాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ మాట నాకు తెగ నచ్చేసిందండి. బేదలను కనికరించేవాడు ఎవరికి అప్పిస్తాడంట? గట్టిగా చప్పట్లు కొడతారా? దేవునికి అప్పివ్వగలిగిన అవకాశం ఆలసించిన ఆశాభంగం. బేదలకు అప్పించేవాడు ఎవరికి అప్పించినట్టు? మన దేవుడు ఇచ్చిందే ఇచ్చేవాడా? ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చేవాడా? ఇప్పుడు ఒక బేదకు ఒక 50,000 10,000 ఇచ్చావనుకో, 10,000 ఇచ్చావు, ఆయన కొలత ఎంత? అమ్మో, అసలు నేను చెప్పలేను. అది నువ్వు ఇచ్చిన 10,000 నీ స్థాయికి తగ్గట్టుకు నువ్వు ఇస్తే తిరిగి ఆయన నీకు ఇవ్వాలంటే, ఎందుకంటే ఆయన అప్పు ఉంచుకునే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. మంచి దేవుడు ఆయన. హల్లెలూయా. నీ అప్పుకు వడ్డీ వడ్డీ వడ్డీ, చక్ర వడ్డీ, ఇంక ఎన్ని రకాల వడ్డీలు ఉన్నాయో అన్ని రకాల వడ్డీలు వేసి ఇచ్చే దేవుడు. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు బేదలకు అప్పిస్తే ఎవరికి అప్పించినట్టు? ప్రపంచ బ్యాంకుకి అప్పించినోడు గొప్పోడైతే మరి దేవుడికి ఇచ్చినోడు ఇంకెంత గొప్పడు? స్తోత్రం. దేవుడికి అప్పించినోడు ఇంకెంత గొప్పడు? హల్లెలూయా. దేవుడికి అప్పించినోడు ఇంకెంత శ్రీమంతుడు అవుతాడు? స్తోత్రం చెప్పండి. నువ్వు పేదలకు ఇచ్చావంటే ఆటోమేటిక్గా నీ ఆస్తి పెరుగుతుంది. ఆమేన్. నీ ఆస్తిని దేవుడు పెంచుతాడు. హల్లెలూయా. నీ ఉద్యోగాన్ని పెంచుతాడు. హల్లెలూయా. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. భిక్ష మెత్తే స్థాయిలో నుండి అనేకులను దీవించే స్థాయికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చునుగాక. ప్రార్థన.